నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయావర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ కృష్ణ చైతన్య శర్మ గారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు. 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకుంటే తప్పేంటి గురువుగారు? అసలు గోపికలు అంటే ఎవరు గురువుగారు? తప్పకుండా చాలా చక్కటి ప్రశ్న, సమాజానికి అవసరమైనటువంటి ప్రశ్న. వాగర్ధావ్య సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగదౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. అమ్మ, కృష్ణుడు అంటే చాలామంది ఇప్పుడున్న కాలంలో ఏమనుకుంటున్నారంటే మానవుడు ఒక యాదవుడు, లేదు ఒక అంశతో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆ భావంతోనే చూస్తున్నారు తప్ప కృష్ణుడు అంటే సాక్షాత్తు నారాయణ స్వామి, ఆయన అంశనే, ఆయన్నే ఒక మాయారూపకంగా పుట్టాడు ఈ భూమి మీద అనేది చాలామందికి అదొక కల్పిత గాథగా అనిపిస్తుంది. అంటే అనుకుంటారు కదా, మనం ఎట్లా పుడతాం మనుషులం, మామూలుగా 9 నెలల గర్భవాసం చేసి తల్లి నుండి బయటకు వచ్చే వ్యక్తులం మనం అందరం. అయితే కృష్ణుని తత్వంలో, కృష్ణునిలో ఒక మాయ ఉంది. ఏంటి అంటే రామునికి మరణం లేదు, ఆయన దేహాన్ని మాత్రమే త్యజించాడు, దేహం మాత్రమే వదిలిపెట్టాడు. ఆయన మరణించినట్టుగా చేసినట్టుగా శాస్త్రం ఎక్కడ లేదు. అలాగే కృష్ణునికి పుట్టినట్టుగా గర్భవాసం నుంచి బయటకు వచ్చి తీసుకున్నట్టుగా ఎక్కడ లేదు. ఒక మాయారూపకంగా ఆయన గర్భం నుండి బయటకు వచ్చాడు తప్ప ఈ పొరుడు పోసి ఇద్దరు తీసుకున్నాడని లేదు. అంటే ఒక మాయ కృష్ణునికి ఆల్వేస్ తిరుగుతూ ఉంటుంది, ఆయన చుట్టూ ఒక క్రీడ జరుగుతూ ఉంటుంది, మాయా క్రీడ. దాన్ని అర్థం చేసుకుంటే కృష్ణతత్వము, గోపికలు, గోపబాలురు వీళ్ళంతా కూడా ఒక మనకు విధానంగా అర్థమవుతూ ఉంటారు. అంతేగాని ఆ పుట్టుక గురించి వేరే రకంగా ఇంకో రకంగా మాట్లాడే వారికి అర్థం కాదు కృష్ణతత్వం. మీరు అన్నట్టుగా కృష్ణుడు 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం. ఆయన రాజ్యానికి రాజు, క్షత్రియుడు, పరిపాలించాడు. యాదవునిగా ఉన్న శత్రువునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. సరే, ఆయనకు 16,000 మంది భార్యలు ఉన్నారని ఒక భావన జనాలకు కల్పించుకోవచ్చు. లేదు, నేను ఇంకొకటి చెప్తాను. అసలు విషయం ఏంటి అంటే, ఈ రామ అవతారం ఎప్పుడైతే అరణ్యంలోకి వెళ్ళి రాముడు మొత్తం యుద్ధం చేసి రాక్షస సంహారం చేస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క ఏదైతే ఈ మునులు కానీ ఋషులు కానీ అరణ్యాల్లో ఉండి తపస్సు చేసుకుంటూ వారి జీవితాన్ని ఆశ్రమాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఈ రాముడు వచ్చాడు, రాముడు మమ్మల్ని రక్షించాడు అని చెప్పి ఆయన నమస్కారం చేసుకుందామని పోతారు. ఆ సమయంలో ఇంతమంది కూడా మోహిస్తారు రాముని, అంత గొప్ప రూపం రాముని. ఆ మోహనతోని వారందరూ కూడా మోహితులైపోయి ఒక రకమైనటువంటి మాయలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వారంతా కూడా రామునితోనే అంటారు, అయ్యా మేము నీలోనే లీలమైపోతాం, నీతోనే ఉంటాము, మాకు వేరే ఏమొద్దు, సాక్షాత్తు స్వామి నారాయణ స్వామి నువ్వే, మాకు ఇంకేంటి అని అంటే, ఆ క్షణంలో రాముడు ఇచ్చినటువంటి వరం ఏంటి? నెక్స్ట్ నేను వచ్చే అవతారంలో మీరంతా కూడా నాకు గోపికలుగా, గోపబాలురుగా ఉంటారు, నన్ను సేవిస్తారు అని చెప్పి వారికి వరం ఇచ్చాడు. ఆ వరం ద్వారా పుట్టిన వాళ్ళు ఈ గోపికలు. ఇంతమంది పుట్టారు, 16,000 మంది. ఈ 16,000 మంది ఏమైంది అంటే, ఒక రాక్షసుడు ఉండేవాడు కృష్ణావతారంలో. ఆయన పని ఏందయ్యా అంటే, ప్రతి రాజ్యంలోని ఈ రాజ్యానికి సంబంధించినటువంటి, రాజుకు సంబంధించినటువంటి బిడ్డలు వారందరినీ కూడా తీసుకొని వెళ్ళి బంధించేవాడు. ఆ రాజు మొత్తం రాజ్యాల్లో ఉన్నటువంటి అందరూ బిడ్డలను, అందరినీ కన్యలను తీసుకొని వెళ్ళి అక్కడ బంధించాడు. దాదాపుగా 16,000-18,000 మంది. వారందరినీ కూడా బంధిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ యొక్క రాక్షసుని సంహారం చేసి వారందరినీ కూడా విముక్తి చేస్తాడు. విముక్తి చేసినప్పుడు ఈ యొక్క గోపికలు అందరూ కూడా అనుకుంటారు ఏమని, అయ్యా ఇంత గొప్ప తత్వాన్ని, ఇంత తేజస్సును, ఇంత గొప్ప వ్యక్తిని మనం అందరం కూడా మనందరిని రక్షించాడు కదా, ఆయనకే పాదదాసులమై ఉన్నాము, ఆయనకే పాదాంతక్రాంతమై ఉన్నాము అని చెప్పి వారంతా కూడా అనుకొని, స్వామి మిమ్మల్ని వివాహం చేసుకుంటాం మేము అని చెప్పి అడుగుతారు. అందులకు కృష్ణుడు ఏం చేస్తాడు? అందరూ కూడా చాలా రకాలుగా మాట్లాడతారు, 16,000 మందితో ఒక్కడేంటి అని. కృష్ణుడు ఎప్పుడు కూడా ఒక్క రూపం ధరించి 16,000 మంది దగ్గర ఉండలేదు.
16,000 రూపాలు ధరించాడు కృష్ణుడు. ఉమ్. ఆ విషయం చాలా మందికి తెలియదు. కృష్ణుడు 16,000 మంది గోపికలకు 16,000 రూపాలు ధరించి 16,000 మందిని వివాహం చేసుకున్నాడు. అంటే అప్పుడు ఏమైంది, ఒక్క కృష్ణునికి ఒకటే భార్య, 16,000 మంది భార్యలు కాలే ఎక్కడ. ఉమ్. ఈ సగం సగం మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడు ఒకటే అయిపోయింది. మెయిన్ కాన్సెప్ట్ వానికి ఏంది, కృష్ణుడు కనబడ్డాడు, ఆ పేరు వచ్చింది, 16,000 మంది ఉన్నారు చుట్టూ. సో అది కాదు, బేసిక్గా ఆ యొక్క కృష్ణుడు 16,000 రూపాయలను ధరించి ఆ 16,000 మందిని వివాహం చేసుకున్నారు, వారితో ఉన్నారు. అంటే ఒక కృష్ణునికి ఒకటే భార్య. అదెలా సాధ్యమవుతుంది గురుగారు? ఇప్పుడు కృష్ణ ఒక్కటి చెప్తాను, మీరు అన్నట్టుగా అది ఎలా సాధ్యమవుతుంది, చాలా మంచి ప్రశ్న. ఇలా ఎలా అంటే నేను ఒకటే చెప్తాను. ఇదే కృష్ణుడు రామునిగా జన్మించాడా? అవును. అదే రాముడు వామన అవతారం ఎత్తాడా? అవును. అదే రాముడు కూర్మ అవతారం ఎత్తాడా? అవును. అదే రాముడు నారాయణుడు అయ్యాడా? అవును. అదే రాముడు కృష్ణుడు అయ్యాడా? అవును. ఇన్ని సాధ్యమైన వానికి 16,000 రూపాయలు ఎందుకు ధరించలేడు? ఇదంతా సాధ్యమై అన్ని యుగాల నుంచి వస్తున్న వానికి ఒక్క కలియుగం ద్వాపర యుగంలో ఒక్క 16,000 మంది గోపికలకు భర్త కావడానికి ఒక మాయా రూపకం ధరించుకోలేడా? ఎన్నో రకాల మాయా రూపాలు ధరించి పాండవులను రక్షించిన వాడు. మనం అంటే భాగవతం కానీ భారతం కానీ ఇవన్నీ చదివితే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. మీరు ఇంకోటి అడిగారు, అసలు గోపికలు అంటే ఎవరు? గోపికలు ఎవరు? గోపికలు అంటే గోవులను కాసే స్త్రీలు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలు. మరి మీరు ఇది కూడా అడగవచ్చు, రాజు తీసుకెళ్ళాడు కదా, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎట్లా గోపికలు అయ్యారని. ఎప్పుడైతే కృష్ణుడు వారిని సంరక్షించి వారి దగ్గర తీసుకొచ్చారో అప్పుడు వారందరూ కూడా కృష్ణునికి సంబంధించిన వాళ్ళే అవుతారు. ఎప్పుడైతే ఏ రాజు ఎవరిని జయిస్తాడో, ఏ రాజ్యం మీద జయిస్తాడో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, సంపద అదంతా కూడా ఆ రాజుకు పాదాక్రాంతం అవుతుంది. అలా అయిన వాళ్ళే ఈ గోపికలు. అందుకని గోవులను కాసే స్త్రీలను గోపికలుగా మనం పరిగణించుకోవచ్చు. ఇందులో కూడా అసలైన ఆ యొక్క బృందావనంలో ఉన్నటువంటి గోపికలు 108 మంది. ఈ 16,000 మంది అనేది కూడా మొత్తం రాజకన్యలు, ఈ సంబంధకు చెందినటువంటి వారే తప్ప ఈ 108 మంది మాత్రమే ఆ యొక్క బృందావనంలో ఆ కృష్ణుని చుట్టూ కూడా ఆటలాడుతూ పెరుగుతూ ఉన్నటువంటి వారు, గోవులను కాసినటువంటి వారు. మిగిలిన వారంతా కూడా క్రమక్రమంగా కాలక్రమంగా ఈ విధంగా ఆయన బంధించినప్పుడు బయటికి తీసుకొచ్చినటువంటి ఆ కన్యలుగా మనం చూసుకోవచ్చు. కృష్ణయ్యని అర్థం చేసుకోవాలంటే అదొక చిక్కుముడే కదా గురువు గారు. అంటే నేను ఒక్కటి చెప్తాను, మనకు అన్నిటికన్నా చాలా ఈజీ అయినటువంటిది కృష్ణతత్వం. కృష్ణతత్వం ఎందుకు ఈజీ అన్నా అంటే కృష్ణునికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పూజలు ఉండవు. కృష్ణునికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద యాగాలు, క్రతువులు, పూజలు, పునస్కారాలు ఏమి ఉండవు. కృష్ణునికి సంబంధించినటువంటి ఏముంటాయి, కేవలం కృష్ణుడు ఆయన యొక్క విగ్రహాన్ని కొల్చడం లేదా నామాన్ని జపించడం, ఈ రెండే ఉంటాయి. విగ్రహ ఆరాధన కూడా చాలామంది కృష్ణుడు భక్తులు వ్యతిరేకిస్తారు. అంటే కృష్ణుడు ఎక్కడ లేడు, సర్వాంతర్యామైనటువంటి కృష్ణుడిని ఇక్కడ ఒక రూపకంగానే మేము ఎందుకు కొలవాలి అనే విధానం కూడా చాలామంది దగ్గర ఉంది. కాబట్టి వారు జప రూపకంగానే, ఆ జపం రూపకంగానే చేస్తూ ఉంటారు. కృష్ణుడు అంటే ఎప్పుడు కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక మాయ. ఆ మాయలో నుంచి మనం ఈ ప్రాపంచిక మాయ నుంచి ఆ మాయలోకి వెళ్ళాలంటే మనం చాలా తపస్సు చేయాలి. కృష్ణుడు అనేవాడు అంత ఈజీగా అర్థమయ్యే వ్యక్తి అని నేను అనుకోను. ఎందుకంటే కృష్ణ తత్వము ఎలాంటిది అంటే ఆయనకు ముందు తెలుసు, వెనుక తెలుసు, కానీ ఆయన చేయాల్సింది మాత్రమే చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి అర్జునునికి అప్పుడు ఏది యుద్ధం చేయాలని భయపడితే అప్పుడు భగవద్గీత చెప్పాడు, కానీ ముందే భగవద్గీత చెప్పి యుద్ధంలోకి పంపించలే. నీకు ఎప్పుడైతే ఏదైతే అవసరం అవుతుందో అప్పుడు కృష్ణుడు నిలబడతాడు, నువ్వు నమ్ముకుంటే అప్పుడు కృష్ణతత్వం అర్థమవుతుంది. అవసరం లేకపోతే ఆయన రాడు, నీ వెనకాలే ఉంటాడు, నీ పని జరిపిస్తుంటాడు. నీకు అవసరమైంది ఆయనే ముందుగా వస్తాడు, ముందు నిలబడతాడు, మొత్తం నీకు ఏది చెప్పాలో అదంతా చెప్పి నిన్ను మోటివేట్ చేసి ముందరికి పంపిస్తాడు. అది కృష్ణతత్వం. ఆ కృష్ణతత్వాన్ని మనం ఈ ప్రాపంచిక మాయలో పడి మనం అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం. దాన్ని ఉపాసన అన్నీ చేసుకుంటూ ఆ కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. అందుకే చాలా కొద్ది మంది కృష్ణ భక్తులు ఉంటారు మనకు. భక్త తుకారం లాంటి వారు పండరిపూర్లో, అలాంటి వారు కొంతమంది నారాయణ స్వామి భక్తులు వారు అంటుంటారు. వారందరినీ మనం వేల మీద లెక్క పెట్టవచ్చు కృష్ణ భక్తులు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏ విధంగా మోటివేట్ కావాలి కృష్ణునికి, ఏ విధంగా క్వశ్చనింగ్ కాదు, మన దగ్గర మన క్వశ్చనింగ్ ఫస్ట్. కృష్ణుడు అంటే ఎవరు అనేది తెలుసుకున్నాక మిగిలినవన్నీ గోపికలు ఎంతమంది, పెళ్ళి ఎంతమంది చేసుకున్నారు, ఇది ఎంతమంది చేసుకున్నారు, ఆ ప్రాపగండాలో పడవచ్చు. ఫస్ట్ కృష్ణుడే తెలియని వారి గోపికల గురించి అది
ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు.